హై వ్యూస్. మంచు విష్ణు మొన్న ఒక ప్రెస్ మీట్లో కన్నప్ప సినిమాలో ఒక పెద్ద తప్పిదం జరిగిపోయింది, ఆడియన్స్ దాన్ని కొంతమంది గ్రహించారు, ఇంకొంతమంది గ్రహించలేదు, బట్ అందరు తెలుసుకునేలోపు సినిమా కూడా ఇంకా తీసేస్తారు కదా అన్నట్టు మాట్లాడున్నాడు. నేను మోహన్ కూడా ఇదే అన్నట్టు గుర్తు నాకు. అదేంటి అన్నప్పుడు అందరూ చెప్తున్నది, నేను క్రాస్ చెక్ చేసింది చూసింది, లాస్ట్లో శివుడి కంట కన్నీరు వస్తుంది, శివలింగం. ఆ మూమెంట్లో ఆ కంటి దగ్గర వచ్చేసి ఆ కంటి దగ్గర కన్నీరు వస్తుంది కదా, నా కన్ను పెడతాను శివయ్య అని చెప్పి సీని కన్ను పెట్టారు. అప్పుడు శివుడికి సంబంధించి రైట్ కన్ను తీస్తాడు, అంటే శివుడికి కుడి కన్నులోంచి కన్నీరు వస్తూ ఉండింది. అప్పుడు ఇతను విష్ణు వచ్చేసి భక్తుడు తిన్నడ కన్నప్ప తిన్నడు అతను కన్నప్ప అవుతాడు. అప్పుడు ఏం చేయాలి, అతను తన కుడి కన్ను తీసి పెట్టాలి అక్కడ. అతను ఇలా తీస్తాడు, ఈ కన్ను తీస్తాడు, అంటే ఎడ కన్ను తీసి అక్కడ పెడతాడు. అలాగే ఇక శివుడు ఎడం కన్ను అన్నప్పుడు ఇంకా బ్యాలెన్స్ తన కుడి కన్ను దాన్ని తీసి అక్కడ పెడతాడు. రెండో కన్నప్పుడు ఆ కన్ను దగ్గర తన కాలు బొట్టనాలు అడ్డు పెడతాడు, దాన్ని ఆ కన్ను తీసి ఆ బొట్టనాల దగ్గర పెట్టేస్తే సెట్ అయిపోయింది. ఇక నేను డాక్టర్స్ని అడిగాను, ఈవెన్ పాత భక్త కన్నప్ప సినిమా ఉండేది కదా, మన కన్నడ కంఠీరావ రాజ్ కుమార్ గారిది, నేను వీలైతే ఆ స్క్రీన్ షాట్లు అవి కూడా కొడతాలే. నాకు ఆ సినిమాని కరెక్ట్ అది క్రాస్ చెక్ చేయాలి, వీడియో అయితే ముందు ఇచ్చేస్తున్నా. నేను డాక్టర్ని అడుగున్నాను, దెన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే కుడి కన్నైనా ఎడం కన్నైనా ఏదైనా సెట్ అవుతుందండి నాకున్న దాని ప్రకారం అన్నారు. వాళ్ళు వచ్చేసి ఆప్థమాలజిస్ట్, అంటే దట్ మీన్స్ ఐ స్పెషలిస్ట్ కాదు, వాళ్ళు రెగ్యులర్ నార్మల్ డాక్టర్. బట్ మేము చదువుకున్నప్పుడు ఏ కన్నైనా సరే పెట్టవచ్చు అని చెప్పేసి అన్నారు. ఒకవేళ మెడికల్ పరిభాషలో కుడికన్నే పెట్టాలి, ఎడకన్నే పెట్టాలి అనుకుందాం, ఓకే రైట్. అక్కడ పెడుతుంది ఎవరికి? నువ్వు దేవుడికి. దేవుడి కన్నులు లేవా? ఉన్నాయి, దివ్య తేజస్సు కదా. ఇక్కడ భక్తుడికి పరీక్ష, అక్కడ భక్తుడికి పరీక్ష కాబట్టి దేవుడి కన్ను అన్నప్పుడు ఇతను కన్ను తీసి పెడుతున్నాడు అంతే. ఏ కన్ను అయితే ఏముంది అక్కడ? నథింగ్ రాంగ్ కదా. సో ఇది కొంచెం పాజిటివ్గా ఆలోచించగలిగితే ఆ డివోషనల్గా అన్నప్పుడు దేవుడు టెస్ట్ పెడుతున్నాడా, ఎగ్జాక్ట్గా అదే కావాలని దేవుడు అనుకున్నాడా అనేది ఆలోచించడం సరిపోయింది మనకి. ఒక మనిషికి అన్నప్పుడు అప్పుడు మనం ఆలోచించవచ్చు, ఈ మనిషి కన్ను తీసి కన్ను ఇచ్చాడు రా, కుడి కన్ను, అరే కుడి కన్ను అయితే ఎడ కన్ను ఇచ్చాడు రా, ఏంటి ఎంత పెద్ద తప్పు చేశారు అనవచ్చు మనం. దేవుడికి కదా అక్కడ ఉన్నది వచ్చేసి మెడికల్ స్టూడెంటా తినడేమన్నా? తిన్నడు మెడికల్ స్టూడెంట్ కాదు. ఆ దేవుడి కన్ను వచ్చేసి కన్నీరు వస్తుంది, తన కన్ను తీసి పెట్టాలి. ఆ మూమెంట్లో ఆలోచించాడు కదా, దేవుడు నీదే కన్ను, ఓ కుడి కన్నా, నాది కూడా కుడి కన్ను చేసేస్తా దేవుడా, ఉండవు కదా. దేవుడి కన్ను ఇంకా కన్ను తీసి పెడతా అంటాడు. అమాయకుడు, గిరిజనుడు, పండితుడు కాదు, దాన్ని ఇంకేంటి అక్కడ భక్తి కదా చూడాల్సింది. సో సినిమాలో తప్పేం లేదు, నాకు కూడా ఏమంత అనిపించలేదు. బట్ సినిమా మాత్రం బాగున్నా కానీ పాపం కలెక్షన్స్ రాలేదు. ఎందుకో ఏంటో కింద కామెంట్లో మీరే తెలియచేయండి.